నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. వాషింగ్టన్లో ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో కాల్పుల కలకలం సృష్టించిన భయాందోళనలు ఒక ఎత్తైతే ఆ తర్వాత కొందరు జర్నలిస్టులు వీఐపీలు చేసిన నిర్వాకం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ప్రాణాలు దక్కాయని హమ్మయ్య అనుకోవడం సంగతి అటుంచి అక్కడున్న ఖరీదైన వైన్ బాటిల్స్, కోడిగుడ్లు బ్యాగులో వేసుకుని దర్జాగా ఎత్తుకెళ్లిపోయారు. ఒక పక్క పోలీసులు తనిఖీలు చేస్తుంటే కొందరు తాపీగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. చావు ముంగిట కూడా మద్యాన్ని వదులుకోలేక వారు చేసిన ఈ విచిత్ర ప్రవర్తనను మీరే చూడండి. వాషింగ్టన్లో పాత్రికేయుల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో కాల్పుల ఘటన కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 2600 మంది జర్నలిస్టులు, వీఐపీ అతిథులతో కోలాహలం నెలకొనగా హోటల్ బాల్రూమ్ వెలుపల నిందితుడు కోల్ అలెన్ కాల్పులు జరిపాడు. కొద్ది క్షణాల్లోనే తలుపులు బద్దలు కొట్టుకుంటూ భారీ ఆయుధాలు, టాక్టికల్ గేర్తో ఉన్న భద్రతా దళాలు బాల్రూంలోకి చొచ్చుకొచ్చాయి. అసలేం జరుగుతుందో తెలియక భయాందోళనలకు గురైన అతిథులు ప్రాణరక్షణ కోసం నేలపై పడుకుని టేబుళ్లు, కుర్చీల కింద దాక్కున్నారు. ఆ భారీ శబ్దాలు విన్న వెంటనే ఏదో సర్వీస్ ట్రే కింద పడిపోయిందని భావించిన ట్రంప్ దంపతులు కొద్దిసేపు అలానే కూర్చుండిపోయారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వారిని చుట్టుముట్టి కాపాడే ప్రయత్నం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను మొదట వేదికపై నుంచి తీసుకెళ్లగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్ వేన్ ముల్లిన్, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్లను ఏజెంట్లు హుటాహుటిన అక్కడి నుంచి పక్క గదుల్లోకి తరలించారు. ఆ భయానక వాతావరణం కొద్దిగా సద్దుమణిగాక యుఎస్ఏ అంటూ గట్టిగా అతిథులు నినాదాలు చేయడం ప్రారంభించారు. అప్పటిదాకా ప్రాణభయంతో వణికిపోయిన జర్నలిస్టులు నేలపై నుంచి లేచి వెంటనే తమ రిపోర్టింగ్ పనులను మొదలుపెట్టారు. ప్రపంచానికి సమాచారం పంపేందుకు వైఫై కోసం ప్రయత్నించగా ఆ ఈవెంట్ వైఫై పాస్వర్డ్ మోర్ వైన్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ ఆకస్మిక ఘటనతో డిన్నర్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ట్రంప్ మాత్రం తాను ప్రసంగిస్తానని పట్టుబట్టారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనకు నచ్చజెప్పి వైట్ హౌస్ వెనక్కి తీసుకెళ్లారు. రాబోయే 30 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఘనంగా నిర్వహిస్తామని ట్రంప్ ప్రకటించారు. బాల్రూమ్ తలుపులు మూసివేయడంతో ఉక్కపోతతో అల్లాడిపోయిన అతిథులను దాదాపు గంట తర్వాత భద్రతా బలగాలు బయటకు పంపించాయి. ఓ పక్క భద్రతా సిబ్బంది ప్రాంగణం మొత్తాన్ని జల్లెడ పట్టే పనిలో ఉంటే కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం తాపీగా తమకు నచ్చిన వైన్ బాటిల్స్ ను చంకన పెట్టుకుని వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అక్కడేమీ జరగనట్లు ఉల్లాసంగా అక్కడే సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. నల్లటి డ్రెస్ లోని ఓ మహిళ అక్కడికొచ్చి ఒకటి కాదు ఏకంగా 2 బాటిల్స్ మద్యాన్ని తీసుకుని వెళ్లిపోయింది. అక్కడ ఉన్నవి చాలా ఖరీదైన మద్యం సీసాలు కావడంతో ఇంకొందరు అక్కడే గ్లాసుల్లో ఉన్న మద్యాన్ని కడుపు నిండా తాగేశారు. మరికొందరు కోడిగుడ్లను కూడా బ్యాగుల్లో నింపుకొని వెళ్లిపోయారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.